తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పుష్కరాల ఘాట్లో గోడాడు గోసాయిబాబా వారి మఠం ఇదే. 5గురు మహాత్ములు ఒకే చోట సాధన చేసుకుని సజీవ సమాధి అయినటువంటి పవిత్రమైనటువంటి స్థలం ఇదే. భారతదేశం మొత్తం మీద 5గురు మహాత్ములు సజీవ సమాధి ఎక్కడా లేదు. శ్రీ గోడాడు గోసాయిబాబా మఠం, పుష్కరాల రేవు, రాజమండ్రి. హనుమంతుడి గుడి, ఆంజనేయ స్వామి. జై హనుమాన్. హనుమాన్ విగ్రహం వెనకాల 2 సజీవ సమాధులు. ఇదే గోడాడు గోసాయిబాబా గారి మఠం. గోడాడు గోసాయిబాబా వారు సజీవ సమాధి. ఈయన ఒక శిష్యుడు. రెండు సమాధులు. ఆంజనేయ స్వామి విగ్రహం. ఇందులోనే 3 మహాత్ములు, మొత్తం 5గురు. మధ్యలో బాబా గారండి, అక్కడ ఒక ఇద్దరు, ఇక్కడ 5గురు ఒకే టైంలో ఒకేసారి 4 సంవత్సరాల కిందట జీవ సమాధి అయ్యారు. 400 సంవత్సరాలు. 400 సంవత్సరాలు. అక్కడ 3 రాజ్యాలు కదా. పేదల వెంకటేశ్వర గారు 2 ఆయన పోరాడి ఆ బల్లాది పెట్టించాడు అప్పుడు. గురవే సర్వలోకానాం విషజే భవరోగినాం నిదయే సర్వవిద్యానాం శ్రీ మేధా దక్షిణాయనమూర్తియే నమః. రాజమండ్రి పుష్కరాల రేవులో ఉన్నటువంటి గోడాడు గోసాయిబాబా మఠం. వీరే గోడాడు గోసాయిబాబా గారు. ఆంజనేయ స్వామి విగ్రహం వెనకాల 2 మహాత్ముల సమాధులు. వీరు గోడాడు గోసాయిబాబా గారు. వీరికి రైట్ హ్యాండ్ ఒక మహాత్ముడు, లెఫ్ట్ హ్యాండ్ ఒక మహాత్ముడు. మొత్తం 5గురు మహాత్ములు ఈ రాజమండ్రి పుష్కరాల రేవులో ఆంజనేయ స్వామిని సాధన చేసుకుంటూ ప్రతిరోజు నిత్యం అన్నదానం చేస్తూ ఒకే సమయంలో ఒకే చోట 5గురు మహాత్ములు సజీవ సమాధి అయినటువంటి పవిత్రమైనటువంటి ప్లేసు. చాలా పవర్ఫుల్. భారతదేశం మొత్తం మీద మరి ఎక్కడా లేదు. 5గురు మహాత్ములు ఒకే చోట సజీవ సమాధి. హర హర మహాదేవ శంభో శంకర. జై శ్రీరామ్, జై హనుమాన్. గోడాడు గోసాయిబాబా వారి మఠం ఇదే. జై గోడాడు గోసాయిబాబా. జై గురుదేవ, జై గురుదేవ దత్త, జై సాయిరామ్. ఇదే గోడాడు గోసాయిబాబా మఠం. రాజమండ్రి పుష్కరాల రేవులో గోదావరి మాత విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం పక్కనే గోడాడు గోసాయిబాబా మఠం. భక్తులు కన్ఫ్యూజ్ అవ్వద్దు. కాటన్ దర్ గారు కట్టించినటువంటి రైల్వే బ్రిడ్జి. ఇదే పుష్కరాల ఘాట్, పుష్కరాల రేవు. ఇదిగో గోదావరి తల్లి. ఈ గోదావరి తల్లికి ఆనుకుని గోదావరి గట్టునే ఇగో గోదావరి తల్లి విగ్రహం ఉంటుంది. గోదావరి తల్లి విగ్రహం ప్రతిరోజు ఆరతిస్తారు. ఈ విగ్రహం పక్కనే ఆనుకుని ఉంటుంది గోడాడు గోసాయిబాబా మఠం. ఇదే లొకేషన్. జై గురురమణ, జై శ్రీరామ్, జై హనుమాన్, జై గోదావరి మాత, జై కాటన్ మహాశయ.